శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు 2026లో చాలా మందికి ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ఇంటి పనులు, ప్రయాణాలు ఇవి డబ్బు విలువను గుర్తు చేస్తాయి. ఈ సంవత్సరం చాలా మందికి సంపాదించడం మాత్రమే కాదు, సేవ్ చేయడం కూడా ముఖ్యం అనే పాఠం నేర్పుతుంది. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం తులారాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది సమతుల్యాన్ని పరీక్షించి గౌరవాన్ని పెంచే సంవత్సరం. మీ రాశి న్యాయం, సమతుల్యం, సంబంధాల విలువలకు ప్రతీక. మీరు ఎక్కడ ఉన్నా అందరినీ కలిపి ఉంచాలని ప్రయత్నించే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ సంవత్సరం గ్రహస్థితి, ముఖ్యంగా గురు, శని, రాహుకేతు ప్రభావం వల్ల మీ సహనం, మీ నిర్ణయాలు, మీ సంబంధాలను గట్టిగా పరీక్షిస్తుంది. ఇది మిమ్మల్ని కోల్చడానికి కాదు, మీ జీవితాన్ని మరింత స్థిరంగా, స్పష్టంగా చేయడానికి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026 మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. చిత్తా 3-4 పాదాల వారికి, స్వాతి 1-2-3-4 పాదాల వారికి, విశాఖ 1-2-3 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. 2026లో మీకు ఎదురయ్యే ప్రధాన పరీక్ష డబ్బు కాదు, సంబంధాలు. కొన్ని సంబంధాలు సహజంగా దూరం అవుతాయి, కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి. మీరు ఎప్పటిలాగే అందరినీ సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది: నేను ఎంతవరకు తగ్గిపోవాలి? శని మీకు ఒక పాఠం నేర్పుతాడు. ప్రతి సంబంధం నిలవదు, నిజమైన సంబంధమే చివరికి నిలుస్తుంది. సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం సర్దుబాటు అవుతుంది, కొత్త అవకాశాలు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇల్లు, అలంకరణ, వాహనం, కుటుంబ అవసరాలు. రెండో భాగంలో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడం కాదు, డబ్బును సమతుల్యంగా ఉపయోగించడం నేర్పుతుంది. పూర్తి రాజయోగం ఒక్కసారిగా రాదు, కానీ మీరు గమనించిన విధంగా మీ గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. ఒక ప్రత్యేక సందర్భంలో మీరు అందరి ముందు ప్రశంసలు పొందుతారు. అదే మీ జీవితంలో కొత్త దిశ ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీకు ఒక ముఖ్యమైన బాధ్యత ఇవ్వబడుతుంది. మీరు టీంలో మధ్యవర్తిగా మారవచ్చు. ప్రమోషన్ ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. పై అధికారుల దృష్టిలో మీరు నమ్మకమైన వ్యక్తిగా మారుతారు. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు కాదు, సమతుల్యంగా కాపాడే శక్తి. పార్ట్నర్షిప్ లో చిన్న అపార్థాలు రావచ్చు, కాబట్టి ఒప్పందాలు జాగ్రత్తగా చూడాలి. ఫ్యాషన్ డిజైన్, లీగల్, కన్సల్టింగ్ రంగాల్లో లాభం ఉంటుంది. ఓపిక ఉంటే సంవత్సరం చివరిలో లాభం స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి కాని వారికి మంచి పరిచయాలు కావచ్చు, కానీ మీరు నిర్ణయం తీసుకోవడంలో కొంచెం గందరగోళం పడవచ్చు. పెళ్ళైన వారికి చిన్న గొడవలు రావచ్చు, కారణం మాటలు కాదు, సమతుల్యం కోల్పోవడం వలన. 2026లో మీకు నేర్పే పాఠం తగ్గిపోవడం, ప్రేమ కాదు, సమానంగా నిలబడడం. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది, వారి విజయంతో మీకు గర్వం పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీ అభిప్రాయం మీద ఆధారపడవచ్చు, మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. నిద్రలో అంతరాయం, ఆందోళన, బీపీ, కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ధ్యానం, సంగీతం, ప్రకృతి సమీపం ఇవి మీ మైండ్కు ప్రశాంతత ఇస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఆన్లైన్ ద్వారా ఆదాయం పొందవచ్చు. డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు, కానీ సంవత్సరం చివర్లో ప్రయాణ యోగం బలపడుతుంది. శుక్ర ప్రభావం బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒక మాట అతిగా తగ్గడం కాదు, సమతుల్యంగా ఉండడం. 2026లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితానికి ఒక దిశను ఇస్తుంది. అది కెరియర్కు సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ప్రతిభను గమనించే అవకాశం ఉంది. మీరు చేసిన పని
అందరి ముందు వెలుగులోకి రావచ్చు. ఒక క్లిష్టమైన పరిస్థితిలో మీరు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. అందరూ సందేహంలో ఉన్నప్పుడు మీ నిర్ణయం పరిస్థితిని మార్చవచ్చు. ఈ సంవత్సరం మీ అభిప్రాయం చాలా చోట్ల ముఖ్యమవుతుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో మీరు చెప్పిన మాటకు గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా మీకు ఒత్తిడి ఇచ్చిన ఒక సమస్య ముగియవచ్చు. ఇది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతిలోకి రావచ్చు. మీ నిర్ణయం అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చవచ్చు. మీరు ముందుగా భయపడ్డ పని ఈసారి ధైర్యంగా పూర్తి చేస్తారు. ఒక ప్రయాణం మీ జీవితానికి కొత్త అవకాశాన్ని చూపిస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఒక రోజు అందరికీ కనిపిస్తుంది. మీ ఎదుగుదల చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. సమతుల్యం కోల్పోతే సమస్యలు, సమతుల్యం కాపాడితే విజయం. మీరు ఈ సంవత్సరం నిదానంగా ముందుకు వెళ్తే 2027లో మీ స్థాయి పూర్తిగా మారిపోతుంది. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. ఆవేశం కాదు, అవగాహన అవసరం. మనము తొందరగా స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. మనము ఆలోచించి స్పందిస్తే విజయం వస్తుంది. ఈ సంవత్సరం నెమ్మదిగా ముందుకు వెళ్తే తర్వాతి సంవత్సరాల్లో పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి ఇది సమతుల్యానికి పరీక్ష, కానీ చివరికి స్థిర గౌరవానికి ఆరంభం. గురువారం దీపం వెలిగించడం, లక్ష్మీదేవి ఆరాధన చేయడం, వస్త్రం దానం, ఇవి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.